మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీమతి బట్టి ప్రోల విజయలక్ష్మి గారు. అమ్మతో మాట్లాడదాం. నమస్కారం అమ్మ. నమస్కారం అమ్మ. అమ్మ కలియుగ దైవం సాక్షాత్ శ్రీ మహావిష్ణువు గారు. సో ముఖ్యంగా చూసుకుంటే మరి విష్ణువుని చాలా మంది ప్రత్యేకంగా శనివారాలు ఎక్కువ పూజిస్తుంటారు కదా, వెంకటేశ్వర స్వామిని. మరి ఆ రోజు విశేషంగా పూజ చేస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయంటారు? శనిదేవుడు వెంకటేశ్వర స్వామికి వాళ్ళిద్దరూ కలిసి ఒక రాజీనామా ఒక ఒడంబడికకు వచ్చి శనిని పూజించటానికి వెంకటేశ్వర స్వామిని పూజించిన శని దోషాలు పరిహారం అయిపోతాయి అని చెప్పారు. శని దోషాలు ఏమైనా ఉంటే వెంకటేశ్వర స్వామిని పూజిస్తే శని దోషాలు పరిహారం అయిపోతాయి. కనుక శనివారం వెంకటేశ్వర స్వామికి ప్రత్యేకమైన రోజు అయింది. ఆ రోజు పూజ చేస్తే వెంకటేశ్వర స్వామిని తృప్తిపరిచినట్టు, శనిదేవుడిని తృప్తిపరిచినట్టు. ఏదైనా కోరికలు పెట్టుకుని వెంకటేశ్వర స్వామికి పిండి దీపం అంటారు, తెలుసు కదా. ఆ పిండి దీపం పెడితే రోజు సాయంకాలం పూట దేవుడికి పిండి దీపం పెడితే శనివారం అలా కొన్ని శనివారాలు అని పెట్టుకోండి. కొంతమంది ఏమో ఆ ఒత్తులు పెంచుకుంటారు. అంటే ఒకరోజు మొదటి వారం ఒక దీపం పెడితే రెండో వారం 2 పిండి దీపాలు, మూడో వారం 3 పిండి దీపాలు అలా పెట్టుకుంటారు. అలా 7 వారాలు, చివరి రోజున 7 దీపాలు, లేదా మొదటి నుంచి ఒక్కొక్క దీపమే అలా పెట్టుకుని వెంకటేశ్వర స్వామికి ఏదైనా ఒక మొక్కుకుంటే, అంటే ఏదైనా మనకు కావాల్సిన ముఖ్యమైన పని ఒకటి ఉంది కావాలి అలాంటిది అనుకుంటే తప్పకుండా ఆ కోరిక తీరుతుంది అనేది ఒక గాఢమైన నమ్మిక. చాలా వరకు అంటే అయినా కూడా మన కర్మ పరిపాకం తీరకపోతే ఏవి తీరదు అనేది ఎప్పటికప్పుడు దేవుడు చెప్తూనే ఉంటాడు. అందులో వెంకటేశ్వర స్వామి ఏంటంటే ఇలా చెయ్యి అంటే గుర్తొస్తుంది. ఆయన చక్కగా ఒకటి కటిహస్తం, ఒకటి అభయహస్తం ఇలా ఉంటాడు కదా. ఈ అభయహస్తం అంటే ఏంటంటే నేను మీకు అన్నిటి నుంచి మిమ్మల్ని కాపాడుతాను అని చెప్పటం, ఇది ఈ హస్తం. ఈ కటిహస్తం ఏంటంటే నన్ను నమ్ముకున్న వాళ్ళకి ఈ కటి వరకే మీ కష్టాలు, నడుంలోతు కష్టాలే, అంత పైన కష్టాలు ఉండవు అని చెప్తున్నాడు అనమాట. అంటే పూర్తిగా నమ్మి నన్ను పూజించిన వారికి, నా మీద విశ్వాసం వచ్చిన వారికి తలమునిగేంత కష్టాలు ఇవ్వను, ఇక్కడ కష్టాలకే నేను వచ్చి అడ్డం పడతా అని చెప్తున్నాడు అనమాట. అది అర్థం. ఆ రకమైనటువంటి దేవుడు వెంకటేశ్వరుడు. ఈ వెంకటేశ్వరుడికి శనివారం మహత్యం అని, శనివారం పూజలని, శనివారం వ్రతాలని ఇలా చాలా మంది చేస్తూ ఉంటారు. అవి చేసినప్పుడు శనిదేవుడు వెంకటేశ్వర స్వామిని జయించలేకపోయాడు అనమాట. ఎన్ని చేసినా వెంకటేశ్వర స్వామి భక్తుల్ని బాధించలేకపోయాడు. అది ఎప్పుడైతే తెలుసుకున్నాడో ఈయనతో ఒక వడంబడికి వచ్చి, నీ భక్తుల్ని నేను వేధించను, నీ భక్తులు నీ పూజ శనివారం నాడు చేసుకుంటున్నప్పుడల్లా నేను వారిని అనుగ్రహిస్తాను, వారిని నేను వేధించను అనేటటువంటి మాట ఇచ్చాడు. శనిదేవుడు ఎవరికి లొంగినా లొంగకపోయినా ఈ ఇద్దరికి మాత్రం లొంగి ఉంటాడు. ఒకటి హనుమంతుడు, ఇంకోటి వెంకటేశ్వరుడు. వీరికి మాత్రం ఆయన కాస్త తగ్గి ఉంటాడనమాట. వీరిని తను దాటిపోడు. హనుమంతుడు తనని చెర తప్పించినందుకు హనుమంతుడిని, రావణాసురుడు చెర తప్పించినందుకు హనుమంతుడిని, ఎన్నిసార్లు చేసినా వెంకటేశ్వరుడు తను ఎంత కష్టాలు పెట్టినా ఆ కష్టాలన్నీ తీసేసి తన భక్తులను అనుగ్రహిస్తున్నాడు. కనుక ఈయన దగ్గర తన పాచిక చెల్లదని గ్రహించుకుని వెంకటేశ్వరుడు వీళ్ళిద్దరికి భక్తులని శని ఏమీ చెయ్యడు. అంటే మనం అంత భక్తిగా వీరిని నమ్మకంగా ఉండాలి. ఎప్పుడు కూడా శ్రద్ధ, భక్తి, విశ్వాసం ఇవి కదా ముఖ్యం. ఏ పూజకి ఏం ఉండాలంటే ఈ 3 ఉంటే అన్నీ ఉన్నట్టే అంటాను నేను. ఈ 3 ఉంటే మిగిలినవన్నీ కూడా మనకు అవే సమకూరుతాయి. ఈ 3 ఉండాలి అనేది నియమం. ఈ 3 ఉన్నప్పుడు మనకి ఎటువంటి అభ్యంతరాలు ఉండవు. శనివారం నాడు అందుకని ఉపవాసాలు ఉండటం, వెంకటేశ్వరుడి పేరు మీద శనివారం ఒక పూట ఏకభోజనం, ఒక పూట తిని ఉండటం, శనివారం నాడు దీపాలు వెలిగించుకోవటం ప్రత్యేకంగా, ఈ వెంకటేశ్వర స్వామి కోసం శనివారం నాడు ప్రత్యేకమైన పూజ చేసి నైవేద్యాలు పెట్టడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉండటం కేవలం శని బాధ నివారణ కోసమే. శని బాధ నివారణ వస్తే అప్పుడు మనకి ఇవేమి ఇబ్బందులేమి రావు. ఈ వెంకటేశ్వరుడు ఆ విధంగా శని నుంచి తన భక్తుల్ని రక్షిస్తూ ఉంటాడు ఎల్లవెల్లల. కనుక ఆయన్ని చేసేటప్పుడు, పూజించేటప్పుడు ఆయన కూడా నల్లగా ఉంటాడు, శని నల్లగా ఉంటాడు కదా. వీళ్ళ రంగులు ఒకటే పూర్తిగా. కనుక శని కూడా పూర్తిగా దైవస్వరూపమే, నవగ్రహాల్లో ఒక గ్రహం కదా. ఇటు ఆయుష్కారకుడు శని అయితే కనుక ఈయన్ని పూజిస్తే ఆ సమయంలో ఆయుష్ అన్నీ వస్తాయి అన్నమాట. అమ్మ, ముఖ్యంగా ప్రతి దేవునికి ఒక చరిత్ర అనేది ఉంటుంది. సో ముఖ్యంగా మరి విష్ణుమూర్తి చరిత్ర ఏంటంటారు? అసలు విష్ణుమూర్తి చరిత్ర ఏంటంటారు? విష్ణుమూర్తి చరిత్ర అంటే ఒకటి కాదు, అందుకే అని అడిగింది. విష్ణు పురాణం అని ఉంది మనకి. ఒక్కటి కాదు. విష్ణు అంటే అసలు విష్ణు అనే మాటకు అర్థం సర్వవ్యాపకుడు అని. ఏది తీసుకున్నా అన్నీ విష్ణువే. విష్ణువు కానిదేది లేదు.
అందుకే ప్రహ్లాదుడు అంత ధైర్యంగా ఇక్కడ ఉన్నాడా అక్కడ ఉన్నాడంటే అక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు అని చెప్పగలిగాడు. విష్ణువు కానిదేది ప్రపంచంలో లేదు, సర్వం విష్ణుమయం, అంత సర్వం విష్ణుమయం జగత్. అందుకనే ఆయన జగన్నాథుడు. విష్ణు అనే మాటకు అర్థమే అది, సర్వవ్యాపకత్వం. అన్ని విశ్వం అంతా ఈ విష్ణువు వ్యాపించేసి ఉన్నాడట. మన విష్ణు సహస్రనామ స్తోత్రాలు విశ్వం విష్ణు వషట్కారు అని వస్తూ ఉంటుంది కదా, ఆ విధంగా విశ్వం అంతా ఆయనే. ఆయన మరి విష్ణువు గొప్పతనం అని చెప్పడానికి ఏముంది, కాందేది విష్ణువు కానిదేది జగత్తులో లేదు. అది అసలు విషయం చెప్పటం. కనుక అంత గొప్ప శక్తి విష్ణుమూర్తి. ఆ విష్ణుమూర్తికి అవతారం అనే వెంకటేశ్వర స్వామిని మనం విష్ణు రూపంగానే భావించి అంటే అంతకు ముందర దాకా ఆ దేవుడు ఎవరా అనేటటువంటి సందేహం చాలా ఉండేది. ఈ వెంకటేశ్వర స్వామి ఈశ్వర నామం ఉంది కనుక శివుడు అనుకోవాలా, లేదా అక్కడ నాగాభరణాలు అవన్నీ కూడా ఉన్నాయి కనుక సుబ్రహ్మణ్యుడు నాగా శక్తి కదా కనుక ఆయన అనుకోవాలా, ఆ తర్వాత కింద గంగ పారుతూ ఉంటుంది కనుక ఎలా విష్ణు అనుకోవాలా, ఆ తర్వాత చక్కటి పైన ఆయన గర్భగుడి గోపురం చూస్తే 4 వైపులా సింహాలు ఉంటాయి. విష్ణు తిరుమల ఆ సింహాలు ఉంటాయి అంటే ఆవిడ పార్వతీదేవి అవతారం అనుకోవాలా. అందుకనే బాలాజీ అనే పేరు కూడా వచ్చింది ఆయనకి, బాలగా భావిస్తూ. కనుక ఎలా భావించాలి ఇన్నిటిలో ఇన్ని రూపాలలో ఈయన్ని ఎవరని భావించాలి అనేటటువంటి వచ్చింది. పక్కనే పుష్కరిణి ఉంది. ఆ పుష్కరిణిని స్వామి పుష్కరిణి అంటారు. స్వామి అని పిలిచేది కుమారస్వామిని కనుక కుమారస్వామి ఇక్కడ ఈ నాగాభరణాలు ఆ పుష్కరిణి ఇవన్నీ ఎవరు ఈ దేవత ఎవరు అనేటటువంటి మాట ఎప్పుడు కొంతమంది కాపాలికుడు అనుకునేవారు, కొంతమంది శివుడు అనేవాళ్ళు, కొంతమంది బ్రహ్మ అనేవాళ్ళు, కొంతమంది అంటే బ్రహ్మ అంటే మన త్రిమూర్తుల్లో బ్రహ్మని కాదు బ్రహ్మతత్వం అలా అనుకునేవాళ్ళు. ఇలా ఇన్ని అనుకుని పూజించేవాళ్ళు ఉన్నప్పుడు రామానుజాచార్యులు వచ్చి అక్కడ ఒక యాదవ రాజు గారు, ఆయన విష్ణు భక్తుడే, ఆయన రాజ్యం చేస్తున్న కాలంలో వచ్చి అందరి పండితులతో వాదించి, ఆ రోజుల్లో యుద్ధాలంటే వాదనలే ఉండేవి, ఇలా కత్తులు పుచ్చుకొని పొడుచుకోవటాలు, ఎవడు బలం ఉంటే వాడు గెలుస్తాడు అంతే కదా, విషయం కదా గెలవాల్సింది మనిషి కాదు. కనుక ఎవరు గెలిస్తే వారు అని చెప్తారు. అప్పుడు ఆ పండితులందరూ చేసిన వాదనలో కొంతమంది స్కందుడని వాదించారు, కొంతమంది శివుడని వాదించారు, కొంతమంది అమ్మవారని వాదించారు, కొంతమంది కాపాలికుడని వాదించారు. ఎంత మాత్రమున ఎవ్వరు తలచినా అంత మాత్రమే నీవు అని ఒక అన్నమయ్య కీర్తన కూడా ఉంది. కనుక ఎవరు ఎలా అనుకుంటే అలా అని పూజించారు కదా నిన్ను. కనుక వాళ్ళందరూ కూడా వాదిస్తారు. అందరి వాదనలను కాదని రామానుజుడి వాదనలు నెగ్గింది ఆ పండిత సభలో. కనుక రామానుజుడు ఇది విష్ణుమూర్తి అని నిర్ధారించాక యాదవరాజు గారు స్టాంపు కూడా వేశారు, రాజముద్ర వేసేశారు, ఇప్పుడు ఈయన విష్ణుమూర్తి అని. విష్ణుమూర్తి అని రాజముద్ర వేసేసిన తర్వాత ఇప్పుడు ఈయన విష్ణుమూర్తి అంటే మనం మామూలుగా వెంటనే శంఖం చక్రం ఊహిస్తాం. శంఖం చక్రం లేవు కదా విగ్రహంలో. అప్పుడు పంచ లోహాలతో శంఖం చక్రం చేయించి అటుపక్కన ఇటుపక్కన ఆయనకి వెనకాల పెట్టారు. అవి అందుకని లోహాలతో ఉంటాయి. మిగిలిన శరీరం అంతా శిలతో ఉంటే, శాలగ్రామ శిలతో ఉంటే, ఇవి మాత్రం లోహాలతో ఉంటాయి. కనుక అలా పెట్టారు. ఇప్పుడు చేసేటటువంటి విగ్రహాలన్నింటినీ వాటిలతో కలిపే శిల చెక్కేస్తున్నారు, వేరే విషయం. అంటే టీటీడీ వాళ్ళ ఇతర గుళ్ళల్లో కూడా వాటిల్ని కలిపే చెక్కేస్తున్నారు. కానీ ఒరిజినల్గా ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి తిరుమలలో గర్భగుడిలో ఉన్నటువంటి మూర్తికి శంఖం చక్రం లేవు, ఈయన పెట్టారు. అటువంటి రూపం అది. అమ్మ, విశేషంగా ఇప్పుడు తిరుమల గురించి మీరు అన్నారు కాబట్టి, తిరుమలలో చాలా మంది నార్మల్గా తిరుమలకి వెళ్ళినప్పుడు వరాహమూర్తిని, వడ్డీ కాసుల వారిని ఫస్ట్ దర్శించుకున్న తర్వాతే గర్భగుడిలోకి వెళ్ళాలి అని అంటుంటారు కదా. వడ్డీ కాసుల వాడు అంటే వెంకటేశ్వరుడే వడ్డీ కాసుల వాడు, వేరే వడ్డీ కాసుల వాడు లేడు, ఆయనే వడ్డీ కాసుల వాడు. అందుకనే బయట వడ్డీ కాసులని చిన్న చిన్న రాగి బిళ్ళలు అమ్ముతూ ఉంటారు, చిన్నవి రాగి ముద్రలు, చిన్నవి, ఎంత మన కంది గింజలు అంత ఉంటాయి. అవి తీసుకుని వెళ్ళి ఆయనకి హుండీలో వేయటమే, అదే వడ్డీ చెల్లించటం అనమాట. కుబేరుడికి వడ్డీ చెల్లించాలి కదా. పెళ్లి చేసుకున్నప్పుడు కుబేరుడి దగ్గర పద్మావతి దేవిని పెళ్లి చేసుకున్నప్పుడు ఆవిడ రాచకన్య, మరేమో ఈయన అడవుల్లో తిరుగుతూ ఉన్నాడు, ఏమీ లేవు అప్పుడు. లక్ష్మి లేని శ్రీనివాసుడు, శ్రీ లేని శ్రీనివాసుడు, డబ్బులు లేవు. అప్పుడు కుబేరుడు అప్పిచ్చాడు. ఆ కుబేరుడి నా దగ్గర అప్పు తీసుకుని, ఆ అప్పు తీసుకుని నీకు కలియుగాంతం వరకు నీకు వడ్డీ చెల్లిస్తూ ఉంటాను అని చెప్పాడు అనమాట. నా భక్తులు చెల్లించిన కానుకలలో ఆ వడ్డీ కాసులన్నీ నీవి అని. కనుక అందరూ తప్పనిసరిగా ఆ వడ్డీ కాసులు తీసుకుని హుండీలో వేస్తే వెంకటేశ్వర స్వామి వడ్డీ తీరుతూ ఉంటుంది దాంతో. మరి వరాహస్వామి ఏంటంటే అది వరాహస్థానం. ఇప్పుడు ఒక ల్యాండ్ లార్డ్ ఆయన వరాహస్వామిది, అదంతా వరాహ క్షేత్రం. ఆయనే ఉన్నాడు. ఆయనను భూదేవి వరాహస్వామి వేయించేసిన ఆలయం ఉంది అక్కడ. ఆయన ఉంటే ఈయన వచ్చి నేను కూడా ఇక్కడ ఉంటాను, నాకు పర్మిషన్ ఇవ్వమని అడిగాడు. నేను కూడా ఇక్కడ ఉంటాను, పర్మిషన్ ఇవ్వమని అడిగాడు. పర్మిషన్ ఇస్తాను, కానీ అందరూ నిన్ను చూడటానికి వస్తారు, నీ అంత దేవుడు ఉంటే నన్ను ఎవరు చూస్తారు, నేను పాతకాలపు అవతారాన్ని,
నన్ను ఎవరు అంటే మరి వరాహస్వామి భూవరాహస్వామి ఎప్పుడు వాడవు కదా, నన్ను చూడటానికి ఎవరు వస్తారు, అందుకని నిన్నే చూడటానికి వెళ్ళిపోతారు అందరంటే, కాదు ఎవరైనా నిన్ను చూశాక నన్ను చూస్తేనే వారికి ఈ యాత్ర ఫలితాన్ని ఇస్తాను అంటాడు. ఎలా అయితే కాశీలో వ్యాసుడిని చూశాకే, అంటే కాశీ అంతా చూసినా వ్యాసుడిని చూసిన తర్వాత మాత్రమే వాళ్ళకి, అంటే తర్వాత మాత్రమే వీళ్ళకి ఫలితం దక్కుతుంది. ఇక్కడ వరాహస్వామిని ముందర చూసి తర్వాత వెంకటేశ్వరుని చూడాలి. ఆ వడ్డీ కాసుల వాడైనటువంటి వెంకటేశ్వరుని చూసి వడ్డీ కాసులు అర్పిస్తే ఆ వడ్డీ కుబేరుడికి చెంది వెంకటేశ్వర స్వామి నెమ్మదిగా అప్పు తీర్చుకుంటూ ఉంటాడనమాట మనం ఇచ్చిన వాటిల్లో. అటువంటి రూపం అది ఆ నియమం ఉన్నది. ఆ నియమం ప్రకారం మొట్టమొదట వరాహస్వామిని చూడాలి. చాలా మంది చూడలేకపోతున్నారని ఈ మధ్యన బయట నుంచే ఒక వరాహస్వామి మూర్తి రోడ్డు నుంచి వెళ్తూనే చూసేసి, ఎందుకంటే ఆలయం కూడా చాలా రద్దీగా ఉంటుంది, చాలాసేపు ఇక్కడే నుంచుని టైం వేస్ట్ చేయాల్సి వస్తుంది. వేస్ట్ అని కాదు, వాళ్ళ కొండ మీద మనకు ఉండటానికి ఇచ్చే సమయమే కొంచెం, ఆ కొంచెం సమయంలో రెండు చూసుకోవడానికి అవటల్లా, నిషేధాలు ఉన్నాయి కదా, అంతకంటే రూమ్ ఇవ్వటల్లా, మరి ఎక్కడ ఉంటాము ఇలాంటి. అందుకని అంటున్నా, దేవుడి దగ్గర నుంచున్న సమయం ఎప్పుడు వేస్ట్ కాదు, అది నుంచున్న సమయం కూడా దానికి పూజకు సంబంధించిన సమయమే. కనుక అందరూ అలా అనుకుని వెళ్ళిపోతుంటే ఆ భూవరాహస్వామిని చూసుకోవటానికి వీలుగా బయట ఒక విగ్రహాన్ని పెట్టారు. ఆ ఆర్చ్ మీద ఆ విగ్రహాన్ని చూసుకుని దండం పెట్టుకుని వెళ్ళిన తర్వాత వెళ్ళి దేవుని వెంకటేశ్వరుని చూసుకోవచ్చు. వెంకటేశ్వరుడికి చేసే దాంట్లో తప్పనిసరిగా వడ్డీ కాసులు, ఇప్పుడు అడిగావు కనుక ప్రత్యేకంగా చెప్తున్నాను, ఈ వడ్డీ కాసుల్ని తప్పనిసరిగా వెంకటేశ్వరుడికి వేస్తూ ఉండండి. బయట అమ్ముతారు, ఇంతంత ప్యాకెట్లు 10 రూపాయలు, పావలా 100 రూపాయలు ఏవో ఇలా రేట్లు పెట్టేసి అమ్ముతూ ఉంటారు. అవి తీసుకోండి. ఇద్దరికి చక్కగా గుప్పెళ్ళతో వేసేవాళ్ళం, ఇప్పుడు అలా లేవు, అంత చిన్న చిన్న 5, 6, 10 ఉంటాయి లోపల, అంతే నా ప్యాకెట్ లోపల, అలాగే అమ్ముతున్నారు బయట. అవి తీసుకుని దాంట్లో వేయటం. అమ్మ, మొత్తం మీద మాకు తెలియని ఎన్నో మంచి విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు.